హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు పప్పుచారుని అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి. ఆన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ని అయితే పెట్టుకుంటున్నామండి. బౌల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ని అయితే తీసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి నేను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను ఉల్లిపాయ ముక్కలను, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, చూడండి బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోవాలండి ముక్కలు ఉడికేందుకు. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి. ఈ మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసుకుంటున్నానండి. తర్వాత చూడండి, ఒక స్పూను కారం వేసుకోవాలండి. ఒకటి సరిపోకపోతే ఇంకొకటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ని అయితే వేసుకుంటున్నానండి. తర్వాత మనం ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, పులుసు అయితే చాలా చక్కగా మరుగుతూ ఉందండి. ఇప్పుడు నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉడకబెట్టుకున్నటువంటి పప్పును ఇందులో మసులుతున్నటువంటి చారులో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, పప్పు చారు ఈ విధంగా మసులుతూ ఉన్నప్పుడు మనం కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే చింతపండు వేసాం కదా, అది పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు విరగడానికి కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. వేడి వేడి అన్నంలో పప్పుచారు పోసుకొని పాపడాలు పెట్టుకొని తినొచ్చండి.